ఉండే ప్రజలు కానీ నిజంగా కూడా నేను కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నా పని నా సామర్థ్యం వాళ్ళు చూశారు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. All the very best for future and everything. Sir, do justice and good to our Andhra Pradesh people. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్న చింతకుంట మునుస్వామి రమేష్ గారు. అర్థం కాలేదా? అదేనండి మన సీఎం రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అలా క్యాన్వాసింగ్ అది ఎలా జరుగుతుంది క్యాన్వాస్? ఇప్పటి వరకు అందరినీ కలవడము చేయడము, అన్ని కాన్స్టిట్యూన్సీలు కోఆర్డినేషను, సంఘాలతోనూ ఎన్జిఓస్తోనూ డిఫరెంట్ ఆర్గనైజేస్తోనూ కలవడం జరుగుతుంది. పార్లమెంట్గా డోర్ టు డోరు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అన్ని విలేజ్లను మ్యాక్సిమం టచ్ చేసే దానికోసం చూస్తున్నా. లేదంటే కన్నా నాయకులతో మాట్లాడడం. ఇప్పుడు ఇంకా మీరున్నారు కదా, మీ ద్వారా అంటే మీడియా ద్వారా ఎక్కువ సోషల్ మీడియా దాని ద్వారా టెక్నాలజీ ద్వారా రీచ్ అవుతున్నాం. అవును, ఇది సింపుల్గా త్వరగా కూడా రీచ్ అయ్యే అవకాశం. అయినా కూడా పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ అభ్యర్థి కలవాలి కదా. మ్యాక్సిమం వీలైన కాడికి కలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు 7 మంది నామినేషన్లు ఉంటాయి. నామినేషన్ ప్రోగ్రామ్ ఒకటి, నా నామినేషన్ ప్రోగ్రామ్ ఒకటి. నేను వచ్చే రోజు వస్తున్నా అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. ఆ రోజు చాలామంది వచ్చారు. మహిళా మీటింగులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 మంది మొన్న నర్సీపట్నంలో చేశాము. అలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ టచ్ చేస్తాను, మేజర్ విలేజ్ టచ్ చేస్తాను. ప్రోగ్రాం పెట్టినారు. నేనే కాకుండా నేను పార్టీ జనసేన, టీడీపీ, బీజేపీ, మా కుటుంబ సభ్యులు, మా వైఫ్, మా అబ్బాయి, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా తిరుగుతున్నారు. తలా కొద్దిగా వర్క్ డివైడ్ చేసుకున్నాం అందరినీ కలిసిట్టుగా. బట్ ఎవరెంత తిరిగినా కూడా క్యాండిడేట్ కావాలనేది పీపుల్ ఆర్ నాకు అన్ని విలేజ్ నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. అందులో మేము వార్ రూమ్ ఒక నెంబర్ ఇచ్చాము. దానికి సార్ మా విలేజ్కి రావాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఎలక్షన్లో ఒక క్రేజ్ అంటూ వచ్చింది ఇక్కడ. కానీ యాక్చువల్లీ మీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 3 జనసేన, 4 టీడీపీ ఉన్నాయి. మీది ఒక్కటి కూడా లేదు. మరి వాళ్ళ నుంచి ఎలాగా మీకు కోఆపరేషన్ లభిస్తుంది? పొత్తులో అదే కదా మా బలం. అదే ఇప్పుడు 3 పార్టీలు జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ టు మీ. అంటే వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక్కరన్నా నాకు వ్యతిరేకంగా చేసినట్టు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇది లేదు. ఫస్ట్లో కొన్ని రోజులు టికెట్ రాలేదని కొంత అది ఇది ఉండొచ్చు. కానీ దాని తర్వాత అందరూ కూడా ఓకే పొత్తులో ఉంది కాబట్టి ఇంకా రకరకాలుగా పార్టీ ఉపయోగించుకుంటుంది, చేసుకుంటుంది అనే దీంతో అందరూ పనిచేస్తున్నారు. యూ నేమ్ ఇట్ ఎనీబడి అందరూ చేస్తున్నారు. మేజర్గా మీ ప్రత్యర్థులు మీ మీద చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఆయన నాన్ లోకల్ కాదు, రాయలసీమ అతను తీసుకొచ్చి మా దగ్గర పెట్టడానికి అసలు ఈ ఏరియాలో ఏమీ తెలియదు, అలాంటి ఆయన్ని ఇక్కడ ఎట్లా చేస్తారు అని చెప్పేసి నాన్ లోకల్ అనే దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? అంటే నేను స్థానికుడిని కాదు. శాసనసభకు స్థానికుడు కావాలి, పార్లమెంట్కి పరిచయాలు పలుకుబడి కావాలి. పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్. ఇంకొకటి, ఈ కాన్స్టిట్యున్సీకి ఎవరైతే బాగా పనిచేస్తారనేది ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడు ఆ విధంగా చూస్తే మనం హిస్టారికల్గా నీలం సంజీవ్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేశాడు. పివి నరసింహారావు నంద్యాలలో చేశాడు, బెరంపూర్లో చేశాడు. ఎన్జీ రంగా గుంటూరు నుంచి తీసుకుని చిత్తూరులో చేశాడు. రకరకాలుగా చేస్తారు. పార్లమెంట్కి కావాల్సింది నేను చెప్పా కదా, శాసనసభకు స్థానికుడు, పార్లమెంటుకు పలుకుబడి పరిచయాలు. అదే చూస్తున్నారు ప్రజలు. అందుకే నాకు ఇక్కడ అంత క్రేజ్ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ జీవీఎల్ గారికి ఇస్తారు అని చెప్పేసి మొదట్లో నడిచింది కొంతకాలం, ఆయన లోకల్ అన్నట్టు. కానీ అనూహ్యంగా మీ పేరు వినిపించింది, ఇదేంటి ఎందుకు జరిగింది అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. మీరు చెప్పిన దాంట్లో ఒక క్లారిటీ అమ్మా. జీవీఎల్ ఇక్కడ లోకల్ కాదు, ఢిల్లీలో ఉంటాడు. లేదంటే నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో అతను అక్కడ ఉండేది. కానీ ఇక్కడ లోకల్ కాదు. నేను లోకల్ కాదు, ఆయన లోకల్ కాదు. ఇది లేదు. పార్టీ నిర్ణయించిన తర్వాత నేను విశాఖపట్నం పోవాలనుకున్నా. పార్టీ అలయన్స్లో అనకాపల్లి వచ్చింది. అనకాపల్లి ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే ఆ దేవుడు అనకాపల్లికి నాకు పంపించినట్లు అయ్యింది. దేవుడే పంపించాడు నిజంగా కూడా. లేకుంటే నేను అనకాపల్లి ఏంటి, నేను రావడం ఏంటి అనేది 2 months నుంచి అయితే నడుస్తుంది పార్టీలో. ఎప్పుడో నాకు చెప్పారు, విశాఖపట్నం కాకపోతే నువ్వు ఆప్షన్ ఏంటన్నప్పుడు అనకాపల్లి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా అనకాపల్లి రావడం జరిగింది. చూస్తే ఇక్కడ ఉండే సమస్యలు కానీ ఇక్కడ ఉండే ప్రజలు కానీ నిజంగా కూడా నేను కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నా పని నా సామర్థ్యం వాళ్ళు చూశారు.
యాక్చువల్లీ ఇప్పుడు మీరు వెళ్ళి చాలా మందిని కలిశారు కూడాను డైరెక్ట్గా నియోజకవర్గంలో. తర్వాత చాలా మంది మీతో మాట్లాడుతున్నారు. వార్ రూమ్లో మీరు కూడా ఒక ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చున్నారు. మీరు నియోజకవర్గంలో మెయిన్లీ అనకాపల్లికి సంబంధించి ఏమి ప్రాబ్లమ్స్ మీ దగ్గరకు వస్తున్నాయి, ఏమి ఐడెంటిఫై చేశారు అసలు మీరు? యావత్ భారతదేశంలో యువత అంటే 18 to 23 ఓటు ఎన్రోల్మెంట్లో ఓన్లీ లెస్ దాన్ 2% ఉంది. అంటే ఆల్మోస్ట్ 2% ఇంక్రీజ్ అయ్యింది ఇప్పుడు కొత్తగా ఓటు చేర్చుకునే వాళ్ళు ఓటు నమోదు దీంట్లో. బట్ ఓన్లీ అనకాపల్లిలో మోర్ దెన్ 10% ఉంది. ఆ యువత సీఎం రమేష్ గారు అయితే కనెక్షన్స్ ఉన్నాయి, అనుభవం ఉంది. ఆయన ఈ యువతకు ఇక్కడ ఏదైనా పరిశ్రమలు తీసుకొని వస్తారు, పరిశ్రమలు వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది ఎక్కువ మాకు వచ్చే కాల్ సెంటర్స్లో కానీ నాకు కలిసినప్పుడు చెప్పేది కానీ ప్రతి దగ్గర కూడా నేను ఆ విషయం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి స్పందన చూస్తే కానీ మెయిన్ పాయింట్ అది. అట్లాగే ఎథనాలు, హైడ్రోజన్, ఎందుకంటే హైడ్రోజన్ ప్లాంట్ షుడ్ బి నియర్ టు సీ, అంటే వాటర్ ఎక్కువ వాటర్ కావాలి. హైడ్రోజన్ ప్లాంట్స్ వచ్చేదానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పాయకరావుపేట కానీ, యలమంచిలి కానీ, పెందుర్తి కానీ కోస్ట్ ఉంది. ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎథనాలు, చెరుకు ఎక్కువ పండించే ప్రాంతం ఇది. షుగర్ కన్జంప్షన్ తక్కువైపోయి షుగర్ ప్లాంట్స్ నడవట్లా. ఆల్టర్నేట్గా ఇప్పుడు ఎథనాల్ వచ్చేస్తే షుగర్ కేన్ ఎంత పండించుకున్నా కూడా కన్జంప్షన్ అవుతుంది. ఇవి ప్రధానంగా ఉన్న సమస్య. లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మాడుగులు ఉంది, ఇంకా బాగా అసలు ఆంధ్రప్రదేశ్లో అంత వెనుకబడిన కాన్స్టిట్యున్సీ ఏది లేదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దాని కనెక్టివిటీ లేదు, ప్రాపర్ కనెక్టివిటీ లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చేయాలి. ఒకళ్ళు గెలిస్తే ఫస్ట్ మీరు దేని మీద దృష్టి సారించబోతున్నారు? యువతకు ఉద్యోగం. అది అంత ఈజీగా అయ్యే పని అంటారా? గత కొన్నేళ్లుగా అసలు ఉద్యోగాలే లేనటువంటి పరిస్థితి. ఎందుకు లేదండి? బ్రాండెక్స్ ఎప్పుడు వచ్చింది? బ్రాండెక్స్ వచ్చిన తర్వాత కదా ఇక్కడ ఉమెన్కు 20,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇంకొక ఫార్మాసిటికల్ ఉంది, ఫార్మాసిటికల్ వచ్చిన తర్వాత కదా గవర్నమెంట్ నోటిఫికేషన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ప్రైవేట్ ఇండస్ట్రీస్. ప్రైవేట్ ఇండస్ట్రీస్లో బిగినింగ్లో వస్తాయి. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి బ్యాక్లాగ్ పోస్టులు చేయలేదు, ఏది పోస్టులు చేయలేదు. అతను ఒకటే అజెండా పెట్టుకున్నాడు, ఆ అజెండాతో పోతుంది. అందువల్లే కదా ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మార్పు కావాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు వాటన్నిటి మీద మీ దృష్టి పెట్టబోతున్నారు? తప్పకుండా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ అయ్యేది గ్యారంటీ, దాంట్లో నో డౌట్. 400+. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఓకే వైసీపీ వాళ్ళు మా పార్టీ వస్తుందని, కూటమి మా పార్టీ వస్తుందని చెప్పొచ్చు. బట్ పబ్లిక్లో నేను చూసిన రెస్పాన్స్ని బట్టి నాకు 30 years 35 years రాజకీయ అనుభవంలో డెఫినెట్గా మీరు రాసి పెట్టుకోండి, June 4th మళ్ళీ మనం కలుద్దాం. ఇప్పుడు ఎలక్షన్ జరిగేది జగన్మోహన్ రెడ్డిని దించేదానికోసం ఎలక్షన్ జరుగుతుంది, క్రిస్టల్ క్లియర్. మీరు ఫస్ట్ టైము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇంతకు ముందంతా కూడా ప్రత్యక్షంగా ఇలా పోటీ చేసి రాజకీయాల్లో ఎప్పుడు ఇలా గెలుపొందింది లేదు. అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది ఆ విషయంలో. ఎలా ఆయన నెగ్గుకొస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అమ్మా, నేను 90, 89, 94, 99, 2004, 2009, 2014 ఎలక్షన్స్ బ్యాక్లో ఉండి నడిపించాను. ప్రతి కాన్స్టిట్యున్సీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. రాయలసీమ జోన్ మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. క్రిటికల్ జోన్ అది. ఆ ఎలక్షన్ జోన్లో ఉండి నేను ఎలక్షన్ నడిపినోని, అన్నీ చూసినోని, బై ఎలక్షన్ చూసినోని. కాబట్టి నాకు ఎలక్షన్ కొత్త ఏం కాదు. నెగ్గుకు రాగలరు. ఈ 7 నియోజకవర్గాల్లో మీరు ఒక రౌండ్ వేయండి, స్టేట్లో చూడండి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ ఎలా నడుస్తుంది, మిగతా చోట్ల ఎలక్షన్ ఎలా నడుస్తుంది చూడండి. డెఫినెట్గా అండి, మీరు చెప్పినందుకే నేను మీ నియోజకవర్గాలను చూస్తా. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్. వి ఆర్ రీచ్డ్ ఎవ్రీవేర్. ఓకే, నాట్ వన్స్, ట్వైస్, థ్రైస్. అందులో మాకు కాల్ సెంటర్స్ నుంచి మేము అడిగినప్పుడు మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడింది తెలుసా క్వశ్చన్. ఇక్కడ సీఎం రమేష్ కంటెస్ట్ చేస్తున్నాడు మీకు తెలుసా, బీజేపీ పార్టీ కంటెస్ట్ చేస్తుంది మీకు తెలుసా అని క్వశ్చన్ తయారు చేశారు. ఆ క్వశ్చన్స్ లో 98% కూటమి ఉందని తెలుసు, ఏర్పడింది అని తెలుసు. 90% ఎవరు మీ అభ్యర్థి అంటే సీఎం రమేష్ అని చెప్తున్నారు. అది కూడా చెప్పేస్తున్నారు. 90% వచ్చింది, ఇంకా 10% రీచ్ కావాలా. ఇంకొక ఆరోపణ మీ మీద ఏముందంటే అక్కడి నుంచి అంటే కడప నుంచి లేకపోతే రాయలసీమ నుంచి రౌడీలను తీసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసర్స్ని కొట్టించారు. ఒకవేళ ఆయన గనక గెలిపిస్తే మళ్ళీ రేపొద్దున ఫ్యాక్షన్ అనేది ఇక్కడ కూడా అలవాటు చేస్తారు, ఇక్కడ లేనిది అది ఇక్కడ కూడా అలవాటు చేస్తారు, సో గెలిపించొద్దు అని చెప్పేసి మీ అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఏం ఆన్సర్? ఆఫీసర్ని అట్లా తగిలింటే కూడా నా పైన ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టిండేవాళ్ళు. మీడియాను తీసుకుని వెళ్ళి అందుకే ఇట్లా చేస్తారనే ఉద్దేశంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చౌడవరంలో ఆ రోజు 30-35 మంది మీడియా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీడియా ఎక్కువ, వెబ్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా, ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా.
అందరినీ తీసుకొని వెళ్ళాను. ప్రతి ఒక్కరూ రికార్డు చేస్తున్నారు. నేను వాళ్ళను అథారిటీ అడిగాను తప్ప అథారిటీ అడగడంలో కూడా అది రౌడీజేమో కొట్టినట్లా అని అనడం అది కరెక్టే కానే కాదు. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. క్లియర్గా నేను ఇక్కడే ఆఫీస్లో కూర్చొని ఉన్నాను. అక్కడ కంటెస్ట్ చేసే అభ్యర్థి ఒక ఆయన, ఇంకొక ఆయన బుచ్చిబాబు అని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. సార్ మార్నింగ్ 10 గంటలకు వచ్చారు, ఎవరో జిఎస్టీ అధికారులు అంట, ఢిల్లీ అంట, మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి సార్. మా దగ్గర టైల్ షాప్లో ఏముంటుంది, చోడవరము టైల్ షాపు. ఓకే. వాళ్ళు మమ్మల్ని సతాయిస్తున్నారు, నేను ఎల్లుండి పార్టీలో చేరదామని చెప్పేసి డేట్ ఇచ్చాను, నాకు అప్పుడే ధర్మశ్రీ ఫోన్ చేశాడని ఫోన్ నెంబరు ఆయన కాల్ హిస్టరీ చూపించాడు. రోజు ఫోన్ చేస్తున్నాడు, నన్ను సతాయిస్తున్నాడు. ఎందుకు ఏమిందంటే నేను ఈ 5 ఏళ్ళు నాకు ఏదో ఆయన పార్టీ ఖర్చులకు దానికి దీనికంటే దాదాపు 2.5 కోట్లు ఇచ్చాను సార్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, నాకు డబ్బులు ఇవ్వని చెప్పి సతాయిస్తున్నాడు. నేను ఆయన వేధింపులు తట్టుకోలేక టీడీపీలో చేరుతున్నాను. అందువల్ల నాకు ఫోన్ చేశాడు 2 days బ్యాక్, చూడు నీ షాప్లో రైడ్ చేపిస్తాను అన్నాడు. దాని ప్రకారం వచ్చారంటే జిఎస్టీ వాళ్ళు టైల్ షాప్కు రారు, వాళ్ళ పరిధి కాదు అది. నిన్నెవరో మోసం చేస్తున్నారు, మనం మీడియాకి చెప్పేసి మనం వెళ్ళిపోదాం పదని మేము ఫోన్ చేసి, మీరు డైరెక్ట్ వెళ్ళొద్దండి, మీరు వెళ్తే వెళ్ళిపోతారు వాళ్ళు, నేను వస్తాను అడుగుదాం ఎవరు వాళ్ళని అని చెప్పేసి మీడియాకి ఆఫీస్లో ఉండమన్నాను. నేను పోయినాక మీడియాని తీసుకుని వెళ్ళా. మీడియాని నేను తీసుకుపోయి వెళ్ళిన తర్వాత కొంతమంది ఇంకా ఎక్కువ జనం వచ్చారు, ఏం జరుగుతుందని ఒక మీ వాళ్ళ వచ్చిన జనం అందరూ మీ వాళ్ళేనా, మీ తరపు నుంచి వచ్చిన వాళ్ళు? అన్న కాదు, ముందు మేము మీడియాని తీసుకొని వెళ్ళా. ఒక అర్ధగంట తర్వాత 20 నిమిషాల తర్వాత మిగతా వాళ్ళంతా జనం ఎక్కువ వచ్చేసారు, అంటే బయట రోడ్డు పైన. నేను అడిగింది వాళ్ళని ఒకటే, ఈ టైల్ షాప్కు జిఎస్టీకి సంబంధం ఏంటంటే, మేము జిఎస్టీ కాదు సార్, ఎస్డి స్టేట్ కొత్తగా ఎలక్షన్ కోసమని ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేశారు. ఎవరైతే తెలుగుదేశము, జనసేన, బీజేపీకి అనుకూలంగా ఉంటారో వారిని ఇబ్బంది పెట్టేదాని కోసమని, వీళ్ళంతా ఇంతే కదా. ఇక్కడ ఆ రఘురామరెడ్డి అనే అతను ఒక ఆఫీసర్ ఉన్నాడు, అది కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ అని ఒక రాజేశ్వర్ రెడ్డి. ఆ రాజేశ్వర్ రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ పైన స్టేట్ గవర్నమెంట్కి వచ్చాడు. అంటే ఎక్కడెక్కడ రెడ్లు ఉన్నారో మొత్తం వాళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్ డిప్యుటేషన్లో వాళ్ళు తీసుకొని వచ్చేసి అక్కడ నీ అథారిటీ ఏంటి, నువ్వు దేనికి వచ్చావు ఏంటంటే జిఎస్టీ సార్ అన్నాడు. అరే నేను 12 సంవత్సరాలు ఫైనాన్స్ కమిటీలో ఉన్నా, జిఎస్టీ బిల్ పాస్ చేసినప్పుడు నేను జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నాను, జిఎస్టీ గురించి నాకు తరోగా తెలుసు. ఏ వస్తువైనా ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి రావాలి అంటే జిఎస్టీ కట్టే వస్తుంది. సిమెంట్ ఉంది, ఎవరు కొన్నా కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో జిఎస్టీ కట్టిన తర్వాత ఇన్వాయిస్ చేసిన తర్వాత వస్తుంది. ఆ టైల్ షాప్ వాడు జిఎస్టీ కట్టే టైల్స్ వస్తాయి షాప్కి. అతను అమ్మేటప్పుడు అతను జిఎస్టీ వసూలు చేసుకోవాలంటే పాస్ త్రూ. అతను జిఎస్టీ వసూలు చేసుకోలేకుండా ఉంటే నష్టపోయేది అతను. ఆల్రెడీ ఈ వస్తువుకు జిఎస్టీ పే చేసింది, నీకేం సంబంధం అంటే బ్యా 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 మనీ లాండరింగ్ అన్నాడు. మనీ లాండరింగ్ నీకేం సంబంధం? చోడవరం అనే ఊరే వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన ప్రాంతంలో టైల్ షాపులో మనీ లాండరింగ్ ఏంటి ఇదన్నీ, ఇట్లా కరెక్ట్ కాదు మీరు చేయడం అని చెప్పి నిలదీసి అడిగితే దౌర్జన్యమా? వాళ్ళకి ఏం లేదు పాయింట్. ఇంకా అక్కడ దీంతో అరే ఇట్లా అడిగే ప్రశ్నించే నాయకుడు కావాలని ప్రజల్లో క్రేజ్ వచ్చేసింది. దానికి తట్టుకోలేక దౌర్జన్యం అంటారు. 100%. ఇప్పుడు నాకు ఎక్కడ పోతే కూడా సార్ చోడవరం టైల్ షాప్ ఆ మాదిరి కావాలి మాకి, అట్లాంటి నాయకుడు కావాలని సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా. రైట్ అదే. మిమ్మల్ని ఇంకొకటి ఏమంటారంటే చంద్రబాబు గారికి కోవట్ అంటారు మిమ్మల్ని. ఆయనకే పనిచేస్తారు, ఈయన ఎక్కడున్నా కూడా ఆయన కోసమే పనిచేస్తారని. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు మిమ్మల్ని? అంటే 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో పనిచేశా, నేను ఆయనతో విభేదించి పోలా. కాబట్టి కోవర్ట్ అనేది నేను చంద్రబాబు నాయుడు తెలిసిన మనిషిని, చంద్రబాబు నాయుడు మనిషినే, కానీ మళ్ళీ కోవర్ట్ అనేది ఏంటి అంటే నేను వేరే దగ్గర ఎక్కడో ఉండి చేస్తే కోవర్టు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు 100% తెలుగుదేశంకి పనిచేశా, బీజేపీలో ఉన్న 100% బీజేపీలోకి పనిచేస్తా. దాంట్లో వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపుతున్నా కాబట్టి వాళ్ళకు కొంచెం బాధ ఉండొచ్చు. అది పొలిటిక్స్లో సహజం. గాంధీ మహాత్మాను కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా, అట్లా వాళ్ళది చూసుకోకుండా విమర్శిస్తూ ఉంటారు. గాంధీ మహాత్ముడు లాంటిలాగా అంటారా మీరు కూడా? నేను దాంట్లో నాట్ ఈవెన్ 0.1%. అట్లా నేను పోల్చుకునేవాను కాదు. అంత మంచి వ్యక్తిని కూడా విమర్శించేవాళ్ళు, నన్ను విమర్శించడంలో ఏముంది వాళ్ళు? అసలు ఎందుకు మీరు విభేదించాల్సి వచ్చింది? అంత క్లోజ్ ఉండి అన్ని సంవత్సరాల పాటు ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న మీరు ఎందుకు విభేదించి బయటకు వచ్చారు అసలు? దీనికి కారణం అంటూ చూస్తే నాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పోజర్ వచ్చేసింది, ప్లస్ ఒక నేషనల్ పార్టీలో ఉంటే కంట్రీ వైడ్ ఎక్స్పోజర్ వస్తుంది కదా. 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చేశాము. ఇలా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ వరకు
బావిలో కప్పలాగానే ఉండాలి. ఒక నేషనల్ పార్టీ చూస్ చేసుకోవాలన్నప్పుడు బీజేపీ అప్పుడు నాకు అనిపించింది. ప్రధానమంత్రి చేసే ప్రోగ్రాం చూసి నాకు అప్పుడుండే అరుణ్ జైట్లీ కూడా కనెక్ట్ కావడము, ఆయనంటే నాకు బాగా ఇష్టం. ఆయన లేదు మీరు ఇంత మీ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు నేషనల్ పార్టీ ఉంటే బెటర్ అంటే నేషనల్ పార్టీకి వెళ్ళాలి. కానీ కరెక్ట్గా టీడీపీ ఓడిపోయిన సందర్భంలోనే మీరు మారిపోయేసరికి పార్టీ అందరూ కూడా ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే మళ్ళీ వేరే పార్టీ వచ్చింది, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఆయన ఆస్తుల్ని కాపాడుకోవాలి, అలాగే చంద్రబాబు గారి కోసం పనిచేయాలి కాబట్టి ఆయన పార్టీ మారారని అప్పట్లో విమర్శించారు. అంటే పార్టీలో ఉంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆస్తులు పోయినాయండి. తెలుగుదేశంలో చాలా మంది, ఇంకా లక్షల మంది, వేల మంది ఉన్నారు కదా, లీడర్స్ ఉన్నారు కదా. ఎవరిదన్నా ఒక ఆస్తి పోయిందా? ఆస్తులు కాపాడుకోవాల్సిన దానికోసం అయితే పార్టీ మారుతారా? అది ఇంక ఎదుటి వాళ్ళు ఈడీ దాడులు అలాంటి వాటికి జోలికి రాకుండా ఉంటుంది. నేనేమన్నా స్మగ్లింగ్ చేస్తున్నానా, గంజాయి చేస్తున్నానా, డ్రగ్స్ చేస్తున్నానా, వాళ్ళ మాదిరి ఈ రెడ్డిస్ మాదిరి లిక్కర్ బిజినెస్ చేస్తున్నానా? లేదు కదా. ఇప్పుడు డిస్టరీస్ అన్ని వాళ్ళు తీసుకొని చేసుకున్నారు. నేనేం చేసుకున్నాను బిజినెస్? నాకు బిజినెస్తో సంబంధం ఏంటి చెప్పు. వీళ్ళు అంటుంటారు ఆ ఈడీ సిబిఐ కేసులు తప్పించుకున్నానికి పోయినా. కరెక్ట్ కదా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కదా. నీ ఫోన్ తీసుకొని సీఎం రమేష్ అని ఈడీ కేసు అంటే సిరిని అడిగితే చెప్తుంది. మొత్తం లేదు. ఒకవేళ వచ్చేది చేత కాకుంటే నేను చెప్తున్నా వాళ్ళకి, అరే నాయనా నా మీద ఏదైనా ఈడీ కేసు కానీ సిబిఐ కేసు ఉంటే మీరు సిరిని అడగండి చెప్తుంది. లేదు కొంతమంది ఇంకా చెప్తున్నారు బ్యాంక్ రుణాలు ఎగరగొట్టేశాడు, యూజ్లెస్ ఫెలోస్. ఒక్క నిమిషం మీరు కొడితే సీఎం రమేష్ అంటే నా బ్యాంక్ హిస్టరీ వస్తుంది. నా సిబిల్ స్కోర్ 840. 800 అబోవ్ ఉందంటే టాప్ అన్నట్టు స్కోర్. ఒక్కరోజు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ లేట్గా కడితే కూడా రాదు సిబిల్ స్కోర్. రాదు. ఒకవేళ ఎక్కడన్నా ఫాల్ట్ ఉంటే క్లియర్గా హిస్టరీలో తెలిసిపోతుంది. విల్ఫుల్ డిఫాల్టరా లేకుంటే ఫ్రాడా ఏది ఉన్నా కూడా నెట్లో తెలిసిపోతుంది. బ్యాంకులో ఇప్పుడు ఏ బ్యాంక్ కాదు, నువ్వు నీ ఫోన్లో తీసుకొని సీఎం రమేష్ ఏమైనా డిఫాల్టరా బ్యాంకులో ఉంటే 2 సెకండ్లో చెప్పేస్తుంది. మరి ఏమీ ఆధారం లేకుండా ఒకవేళ ఓకే నేను ఏదైనా బ్యాంకులో డిఫాల్టా, లేదు ఎవరికైనా ఎగరగొట్టేశానా, లేదు నా మీద ఈడీ కేసు ఉన్నా, సిబిఐ కేసు ఉన్నా, లేదు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పోలీస్ కేసు ఉన్నా చెప్పు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా ఒక చిన్న కేసు ఉంటే చెప్పు. నేను ఇప్పుడే అనకాపల్లి పోటీ చేసుకుంటా, రాజకీయాల నుంచి విరమించుకుని వెళ్ళిపోతాను. ఆన్ రికార్డ్ ఒకే ఒక కేసు మొన్న 2019లో నేను పోలింగ్ స్టేషన్లో బయట ఎవరో ఒక నాకు ఎదురుగా వచ్చి ఏదో మాట్లాడితే నేను తోస్తే అతను కింద పడినాడని, ఆ కేసు తప్పితే అది కూడా ఆ కేసు తప్పితే ఇంకేదైనా కేసు ఉంటే చెప్పానండి. నేను ఇప్పుడు అఫిడవిట్లు ఉన్నాయి కదా, అఫిడవిట్లు ఇస్తా కదా. కావాలని ఎలక్షన్లో ఇప్పుడు ఏదో వచ్చి ఈ కేసు ఆ కేసు అంటారు, అది ఎంక్వైరీలోనే పోతుంది. పోలీస్ ఎంక్వైరీలో, కోర్టులో కూడా కాదు, పోలీస్ ఎంక్వైరీలోనే పోతుంది. మీకు చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయని, చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని చెప్పేసి తప్పండి అది అని చెప్తుంటారు. నిజమేనండి అసలు అది? చార్టెడ్ ఫ్లైట్ మా అబ్బాయి తీసుకున్నాడు, బిజినెస్ అది. అదే ఉన్నాయి, అఫీషియల్ గా అది కూడా ఆన్లైన్లో కొడితే తెలుస్తుంది. లీగల్ బిజినెస్ కదా. 100%. నిజమేనా అసలు అది? చార్టెడ్ ఫ్లైట్స్ 100% ఉన్నాయి. మీరు చూడరు కాకపోతే నేను మా అబ్బాయి చూస్తాడు. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన బిజినెస్. మా అబ్బాయి ఎంబీఏ చేసి యూఎస్ నుంచి వచ్చాడు, బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా, అభ్యర్థులందరికీ కూడా మీరే ఫండింగ్ చేస్తున్నారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఏమన్నా ఉందండి? నాకు 90 లక్షల పరిధి. 90 లక్షల్లో నా అడ్వర్టైజ్మెంట్, లేదంటే నా వెహికల్, డీజిల్ అన్నీ కలిపితే చేసుకుంటాను. అన్నీ వస్తాయి కాబట్టి నా పరిధిలో నేను ఖర్చు పెట్టుకుంటాను. దానికి తప్పలేదు కదా. ఇంతమందికి ఫండింగ్ చేయడం అనేది సాధ్యం కాదుగా మరి. ఇప్పుడు ఫండింగ్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం క్యాష్ అంతా కూడా, ఎక్కడెక్కడ ఉండే క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి అండ్ కో దగ్గర ఉంది. ఎవరి దగ్గర క్యాష్ ఉండడానికి అవకాశం ఉందా అండి? ఎందుకంటే మైనింగ్ మొత్తం క్యాష్ కలెక్షన్. మళ్ళీ మైనింగ్లో ఇటుక అమ్ముకునే వాని దగ్గర క్యాష్, రాయి అమ్ముకునే వాని దగ్గర క్యాష్, కంకర అమ్ముకునే వాని దగ్గర క్యాష్, మట్టి క్యాష్, ఇసుకకు క్యాష్, లిక్కర్కు క్యాష్, అన్నిటి క్యాష్ మొత్తం తీసుకొని క్యాష్ అంతా వీళ్ళ దగ్గరే బ్లాక్ అయింది. ఎక్కడ క్యాష్ బ్యాంకులో పోయి ఎవరైనా డ్రా చేసుకోవాలంటే కూడా క్యాష్ లేదు, వీళ్ళ దగ్గరే మొత్తం క్యాష్ ఉంది. నేను అదే చెప్తున్నా, లాస్ట్కు జయలలిత శశికళ ఎట్లయితుందో అట్లా అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేసుకుంటాడు ఇంత డబ్బు? అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు లేదా ఓటర్లు సీఎం రమేష్ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? ఆయన ఏదైనా సాధించగలడు. రాజ్యసభలో 12 సంవత్సరాలు ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికీ కలిసి కన్విన్స్ చేయగలడు, ఏ పనైనా సాధించగలడు, ఆయన పట్టుకుంటే వదలడు అనే అభిప్రాయం బాగా నాటుకుపోయింది ప్రజల్లో. అంటే మిగతా వాళ్ళు చేయలేనిది మీరు ఏం చేయగలుగుతారు? కరెక్ట్గా జస్టిఫికేషన్గా చెప్పండి ఆన్సర్. ఇప్పుడు వాళ్ళు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు వైసీపీ నుంచి ఈ పార్లమెంట్లో, ప్లస్ పార్లమెంట్ అభ్యర్థి 8 మంది ఉన్నారు. నేను ఒక్కడనే ఉంటా,
మీరు డిబేట్ పెట్టండి. లేదు ఆల్ ఇండియాలో ప్రెస్ క్లబ్లో ఆల్ ఛానల్స్ వచ్చి డిబేట్ పెట్టినా కూడా నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు 8 మంది ఏం చేస్తారో చెప్పనండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు దేనికైనా నేను సమాధానం చెప్తా. నేను అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పానండి. బూడి ముత్యాల నాయుడు పార్లమెంట్ మెంబర్ అవుతాడు అనుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళు చేసిన సెలక్షన్ చూడండి. ఎవ్వరు పార్లమెంట్ అభ్యర్థులు 25 మందిలో మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరన్నా నేను పోటీ చేస్తాను నాకు టికెట్ ఇవ్వండి అని అడిగిన దాఖలాలు ఉన్నాయా? మంచి మంచి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, బాలశౌరి, మాగంటి శ్రీనివాసరెడ్డి చాలామంది నాకు టికెట్ వద్దని కర్నూలులో సంజీవ్ కుమార్, అనంతపురంలో వాళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోయినారు. వీళ్ళు ఇంకా బతిమలాడి ఇప్పుడు ముత్యాల నాయుడు అనకాపల్లి పెట్టినట్లు మొత్తం 199 స్థానాలు అనౌన్స్ చేసి నా ఒక్క స్థానం పెండింగ్ పెట్టుకున్నా అంటే నేను ఎలక్షన్కి అక్కడే మీకు అర్థం కాలేదా? ఎందుకంటే మొట్టమొదటగా వైఎస్ కుటుంబంలో అభ్యర్థిగా ఓడించింది నేనే. కాబట్టి నేను అనకాపల్లికి వస్తున్నానంటే ఆ రోజు అప్పటికప్పుడు ఆ సీటు సత్యవతికి ఆల్మోస్ట్ టైప్ చేసుకుని పోయారు. అనౌన్స్ ఆఫ్ చేసి కొన్ని రోజుల తర్వాత ఆలోచన చేసి నాది అఫీషియల్గా డిక్లేర్ చేసినాక అప్పుడు ముత్యాల నాయుడిని అనౌన్స్ చేశారు. అక్కడే ఆయన వీక్నెస్ అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ముత్యాల నాయుడు కూడా సరిపోవట్లేదు, ఇంకేమన్నా చూద్దామని చూస్తున్నారు. మీ ప్రచారానికి ఏమన్నా మోడీ గారు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా వస్తారు. ఆయన వస్తారు, అమిత్ షా గారు వస్తారు, సీనియర్ లీడర్లు వస్తారు, చంద్రబాబు నాయుడు వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. మీ నామినేషన్ ఎప్పుడండి? డేట్ చూస్తున్నాను. అంటే అందరు డిసైడ్ చేసేసుకున్నారు ఆల్మోస్ట్ 22nd, 23rd అందరు. నాకు తెలుసు, నేను చెప్తాను. సీక్రెటా? అంటే సర్ప్రైజింగ్ ఉండాలి. రైట్ అండి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.